తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చినట్లు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ కు బై బై చెప్పే అవకాశాలున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి హాజరు కాకపోవడమే అందుకు కారణమని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రజలు తప్పుడు వార్తలతో మోసపోవద్దని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోపై స్పందించారని కోరగా, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి ఫోటో అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను జీవితాంతం బీఆర్ఎస్ లోని ఉంటానని, కేసీఆర్ తోనే కలిసి నడుస్తానని తేల్చి చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేనే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫోటోలతో తన ప్రతిష్ట దిగజార్చాలని అనుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణం కల్వకుంట్ల కుటుంబంతోనే అని తేలిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.